ఇప్పుడు లేటెస్ట్‌గా సమాచారం ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇది నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను అజర్బైజాన్ దాని కిందనున్న ఇరాక్. అజర్బైజాన్ దేశం పక్కనే ఉంది ఇరాక్. ఇరాక్‌లో ఏంటంటే నిన్నే పాస్ చట్టం లా అయింది. 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అది ముందు పెట్టారు. కాకపోతే ఎవరు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడైతే మొత్తం సభ్యత్వం అంటే నిజం సిగ్గుండాలి. మతస్థులు ఏ అంటే వీళ్ళెలా నమ్ముతున్నారంటే మహమ్మద్ ప్రవక్త. ఈ ఖురాన్‌లో మహమ్మద్ ప్రవక్త పెద్దాయన ఉంటారు కదా! ఈ ఇస్లామిక్ అందరికి. సో, ఆయన 13 పెళ్ళాలను చేసుకున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడే ఉన్నది. గూగుల్‌లో ఉంటది. సో, లాస్ట్ పెళ్ళాం వచ్చేసి 6 సంవత్సరాల అమ్మాయి. సో, ఆయన ఏ ఉద్దేశంతో చేసుకున్నారో, దేనికి చేసుకున్నారో తెలీదు గానీ, సో, ఆయన చేసుకున్నారు కదా! మనం చేసుకుంటే తప్పేంటి అని చెప్పి ఖురాన్ ఆధారంగా ఈ ఇరాక్‌లో అయితే చట్టాన్ని తీసుకొచ్చారు. 9 సంవత్సరాల అమ్మాయినైతే పెళ్లి చేసుకోవచ్చు. నిజంగా భగవంతుడు ఉన్నాడో లేడో తెలీదు గానీ, ఉంటే గనక మొత్తం అంతా నాశనం అయిపోద్ది. అయినా చూడండి తప్పు, పాపం మనిషి చేసినా, ప్రాంతం చేసినా, దేశం చేసినా, అసలు గ్రహం చేసినా అది తప్పు తప్పే. మీరు చట్టాలు అలాగే ఉన్నాయి కదా! 9 సంవత్సరాల అమ్మాయిలతో పెళ్ళంటే, ఆ చట్టం గురించి మనం ఏం మాట్లాడతాం? జనానికి చాలా సింపుల్. నీకు రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. క్రైస్తవ మతంలో చెడ్డీ ఏసుకోవచ్చు, బికినీ ఏసుకోవచ్చు. అసలు గుడ్డమక్కలు ఇప్పుకొనైనా తిరుక్కోవచ్చు. వావి వర అసలు ఏం ఉండకుండా సింపుల్‌గా ఉండడం వల్ల ఆ మతం కొట్టుకొని ఎళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. క్రైస్తవులకు, హైందవులకు, ముస్లిం సోదరులకు అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వీడియోలో బైబిల్ గురించి ఉంటుందండి. బైబిల్ వాక్యాలు ఉంటాయి. అలాగే రామాయణంలో ఉన్న విషయాలు ఉంటాయి. రాముడి పెళ్లి గురించి, అలాగే ముస్లిం యొక్క నమ్మకాల గురించి, యొక్క గాలోడు మాట్లాడిన విషయాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. కంపల్సరీగా మొత్తం చూడండి. ముందు గాలోడు అని ఎందుకన్నానంటే, ఇతను గాలికి తిరుగుతుంటాడు అనమాట. గాలి ఎటు వీస్తే అటు తిరుగుతూ ఉంటాడు. అంటే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. నా ఉద్దేశంలో మన వాళ్ళు దేశదిమ్మరి అంటున్నారు కదా! ఓకే. గాలోడని ఎందుకు పెట్టానంటే, ఓకే, ప్రపంచం అంతా తిరగొచ్చు. ప్రపంచం దేవుడు చేసినటువంటి సృష్టిని చూసి ఆనందించొచ్చు. అలాగే దేవుడిని మర్చిపోకూడదు. దేవుడిని కూడా, ఆ సృష్టికర్త అయిన దేవుడిని కూడా మనం మహిమపరచాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అయితే ఈ కనపడే సృష్టి ఎప్పటికైనా ఉండదు, వెళ్ళిపోతుంది. మనం ఆ దేవుడిని చేరుకోవాల్సి ఉంది. ఆ దేవుడు ఎవరు, పరిశుద్ధ దేవుడు ఎవరు, ఆదర్శమూర్తి అనే దేవుడు ఎవరు, సత్య దేవుడు ఎవరు అనేది కూడా పరిశీలన చేయాల్సి ఉంది. ఈ యొక్క 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల జీవిత కాలం కంటే కొన్ని కోట్ల సంవత్సరాల పాటు అనంత కాలంలో దేవుడితో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనకు ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, అయితే ఇప్పుడు ఈయన గాలోడు అని ఎందుకన్నానంటే, ఈయన మంచి ఆటగాడు అనమాట. అంటే ఆటగాడంటే ఇప్పుడు ఏదో క్రికెట్, వాలీబాలు అలాంటి క్రీడ, ఆ క్రీడ కాదండి. రాసక్రీడ అంటే రతి క్రీడలు చేస్తూ ఉంటాడనమాట. ఈయన ఆయా దేశాలు తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళతో ఫోటోలు దిగుతూ ఆటగాడని చెప్పుకుంటూ ఉంటాడు. కుర్రోళ్ళని అలాగా ప్రోత్సహించి ఆ విధంగా కామెడీ చేస్తూ ఉంటాడు. ఆ విధమైనటువంటి ఆటగాడనమాట. రతి క్రీడ ఆటగాడనమాట. కాబట్టి అది ఆ ఆటగాడు అంటే అది ఉద్దేశము. కాబట్టి గాలోడు అంటంలో మరి ఏమన్నా తప్పన్నానో మీరు ఆలోచన చేసుకోండి. మరి ఆ విధంగా ప్రోత్సహించకూడదు కదా! వ్యభిచారం పాపము అని మనకి గ్రంథాలు చెప్తామని. మరి దేవుడు నమ్మడు అనుకుంటా. దేవుడు నమ్ముతాడో తెలీదు, నమ్మడో తెలీదు. ఆయన దేవుడు ఉన్న వాళ్ళకేమో ఉన్నాడని చెప్పాలంట. దేవుడు లేడన్న వాళ్ళకి దేవుడు లేడని చెప్పట. ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్తున్నాడు ఈయన వీడియోలో. ఏ మతం గొప్పదనే ఒక వీడియోలో ఆ విధంగా చెప్తా ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయన నాస్తికుడో, ఆస్తికుడో కూడా చెప్పలేని పరిస్థితి అనమాట ఇది. మరి వ్యభిచారం పాపం అనే విషయం మరి బైబిల్ చదివితే కానీ తెలుసుద్ది కదా! కానీ మరి ఇతనికి ఏ మతం లేదు కదా! కాబట్టి ఆటగాడని చెప్పుకుంటే దాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఈనాటి ట్రెండింగ్‌లో పాపాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితులను ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆటగాడు. అందుకే నేను గాలుడు అన్నాను. సరే, అయితే ఇతను ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది. మతాలను దూషిస్తే, మతాలను అవమానిస్తే బాగా వీడియోస్ పాపులర్ అవటం వల్ల ఇంటర్వ్యూలు గానీ, ఈ విధంగా వీడియోలు గానీ చేస్తున్నారు. యూట్యూబ్‌లో వచ్చే డబ్బుల కోసం ఆశపడి. అది విషయం. అందులో భాగంగానే ఈయన కూడా ఈ విధంగా ఈ భారతదేశంలో మతాలకు సంబంధించిన కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవడం కోసము మతాల మీద వీడియోలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా హిందూ మతం మీద వీడియోలు చేస్తే ఏమైందంటే తిరగేసి కొడతారన్నమాట. హిందూ మతం మీద వీడియోలు చేస్తే వాళ్ళు ఆ విధంగా బూతులాడినా, ఆ విధంగా తన్ని తరిగినా ధర్మంగా భావిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో వాళ్ళ జోలికి వెళ్తే చెడ్డీ తీసి కొడతారు. కాబట్టి
మరి ఆ హిందూ ధర్మం విషయం మాత్రం వెళ్ళదలుచుకోలేదు. ఇక మైనారిటీలుగా ఏదైతే భారతదేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లిమ్స్‌ని, అదేవిధంగా క్రైస్తవుల్ని ఏదైనా అన్నా పర్వాలేదు, వాళ్ళేం చేయట్లేదు, నోరు మూసుకొని ఉన్నారు కదా అని చెప్పి ఆ ముస్లిమ్స్ గురించి, క్రైస్తవుల గురించి మాట్లాడి ఆ విధంగా వైరల్ అవుతున్నారు. హైందవులు ఆ వీడియోలు షేర్ చేస్తూ చక్కగా డబ్బులొచ్చేలాగా వీళ్ళకి చేస్తా ఉన్నారు. క్రైస్తవులు, హైందవులు నోరు మూసుకొని ఉంటారు కదా అని వీళ్ళు భావిస్తున్నారు. కానీ నిజానికి క్రైస్తవులు, హైందవులు నోరు మూసుకోను క్రైస్తవులు, ముస్లిమ్స్ నోరు మూసుకొని ఉండరండి. ముఖ్యంగా క్రైస్తవులైతే ఎట్టి పరిస్థితుల్లో సత్యం పక్షాన ఉన్నవాళ్ళు, పరిశుద్ధ దేవుడిని ఆచరించేవాళ్ళు, సత్యం సత్య ప్రేమికులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్తారనమాట. అందులో భాగంగానే నేను ఈ విధంగా ముందుకొచ్చాను. ముందుగా ఆయన బైబిల్ గురించి ఏం మాట్లాడారో అది 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 చూద్దాము. తర్వాత ముస్లిం ప్రవక్త గురించి, ఏదైతే మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడినటువంటి విషయాల గురించి తర్వాత దాంట్లో చూద్దాం. మొత్తం చూడండి. ముందు బైబిల్ గురించి చూద్దామండి. చాలా సింపుల్. నీకు రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. క్రైస్తవ మతంలో చెడ్డీ వేసుకోవచ్చు, బికినీ వేసుకోవచ్చు, అసలు గుడ్డమక్కలు ఇప్పుకొని తిరుక్కోవచ్చు. వావి వర అసలు ఏం ఉండకుండా సింపుల్గా ఉండడం వల్ల ఆ మతం కొట్టుకుని వెళ్ళిపోయింది. చాలా సింపుల్. నీకు రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. క్రైస్తవ మతంలో చెడ్డీ వేసుకోవచ్చు, బికినీ వేసుకోవచ్చు, అసలు గుడ్డమక్కలు ఇప్పుకొని తిరుక్కోవచ్చు. వావి వర అసలు ఏం ఉండకుండా సింపుల్గా ఉండడం వల్ల ఆ మతం కొట్టుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ క్రైస్తవ మతం గురించి మాట్లాడుతూ చెడ్డీ లేకపోయినా పర్వాలేదు, బట్టలు లేకపోయినా పర్వాలేదు, వావి వరుసలు లేవు, అలా సింపుల్గా ఉండి విచ్చలవిడితనంతో ఉండి క్రైస్తవ మతం వ్యాపించిందంట. అదేనా తెలిసిందా సత్యాన్వేషి? నీకు ఇదేనా తెలిసిందా అన్వేషణలో? బైబిల్ ఏం చెప్పిందో ముందు చూద్దామండి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అన్వేషి, దేవుడు బట్టలిప్పుకొని తిరగటాన్ని సమర్థించడు. బట్టలిప్పుకొని సిగ్గుతో ఉన్నప్పుడు బట్టలిప్పుకొని ఆ విధంగా విచ్చలవిడి జీవితానికి దేవుడు అంగీకరించడు. కొంతమంది అంటారు ఆదాము అవ్వను బట్టలు లేకుండా పుట్టించాడు కదని. వాళ్ళు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్నారు, మహిమ రూపంలో ఉన్నారు. వాళ్ళు సిగ్గు ఎరక్కుండా ఉన్నారు అప్పుడు. అది వేరు. అలా అది విషయం. ఇప్పుడు దేవుడికి బట్టలు లేకుండా ఉండటం అనేది ఇష్టమా అంటే ఖచ్చితంగా దేవుడు సిగ్గు ఎరిగినప్పుడు ఖచ్చితంగా బట్టలు ఉండాలి మనిషికి అని చెప్పి దేవుడు ఫస్ట్ చర్మపు చొక్కాయలు దేవుడు చేయించినప్పుడు బట్టలు లేకుండా తిరగటాన్ని బైబిల్ సమర్థిస్తుందా అంటే సమర్థించదు. తెలుసుకో, ఇప్పటికైనా తెలుసుకో. ఆత్మవంచన చేసుకోకుండా జీవించండి. సత్యం తెలిసిన తర్వాత ఇక్కడ నుండి అయినా సరే అంగీకరించి నోటికి వచ్చినట్టు మాట్లాడబాకండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగూ చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. కనీసము బైబిల్ బట్టలు ఊడదీసుకొని ఉండటం కాదు, కనీసం స్త్రీలు పురుషులు వేసుకున్న బట్టలు వేసుకోకూడదు, పురుషులు స్త్రీలు వేసుకునే బట్టలు వేసుకోకూడదు అన్నాడు. అంటే ఎవరి బట్టలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు స్త్రీ పురుషులు వేసుకున్నటువంటి బట్టలు వేసుకుంటే ఏమవుద్ది? అవి బిగుతుగా ఉంటాయి. తొడలు కానీ, వక్షోజాలు కానీ, ఆ యొక్క మొత్తం అవయవాలని కనపడే విధంగా ఉంటాయి స్త్రీకి. అది ఆకర్షణగా మారుతుంది. ఆకర్షణగా మారినప్పుడు ఇతరులు వ్యభిచారానికి లోనయ్యే విధంగా ఉంటుంది. మోహపు చూపే పాపమని బైబిల్ చెప్తోంది. మోహపు చూపుకి గురి చేయకూడదు. కాబట్టి స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు. స్త్రీ ఎవరో పురుషుడెవరో తెలియని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది. దాన్ని సమర్థించట్లేదనమాట. స్త్రీ స్త్రీగానే ఉండాలి, పురుషుడు పురుషుడిగానే ఉండాలి వేషధారణలో అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే ఆ గుడ్డలోడు తీసుకున్న పర్వాలేదు, బట్టలు లేకుండా తిరిగినా పర్వాలేదు అని బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పిందంట. క్రైస్తవ్యాన్ని ఎప్పుడైనా సరే మీరు స్క్రిప్చర్ ప్రకారంగా, దేవుడి ప్రకారంగా మీరు విమర్శించలేరు. కేవలం ఎవడో చండాలంగా జీవిస్తే వాళ్ళని చూసి మాత్రమే మీరు విమర్శించగలరు క్రైస్తవ మతాన్ని. అంతే తప్ప క్రైస్తవ్యం అది కాదు. అలా జీవించిన వాడు క్రైస్తవుడు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వీడు క్రైస్తవైన బైబిల్ని, దేవుడిని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించలేరండి. వీడు కేవలము కొంతమంది దుర్మార్గులు అన్ని మతంలో ఉంటారు. వాళ్ళు హిందుత్వంలో, క్రైస్తవ్యంలో, ముస్లిం అన్ని మతాల్లో ఉంటారు. ఆ దుర్మార్గులను చూసి అదే వాళ్ళ మతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది తప్పు. ముందు తెలుసుకోండి. తర్వాత 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థత బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని అంటే తగుమాత్రపు వస్త్రాలు వేసుకొని ఉండాలి. వస్త్రాలు వేసుకొని అని చెప్తుంది. సింపుల్ డ్రెస్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది. చూడండి, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. విపరీతమైన అలంకరణ ఏదైతే ఉందో
అది బైబిల్ సమర్థించట్లా. డబ్బులకు విపరీతంగా ఖర్చు పెట్టేసేసి, విపరీతమైన అలంకరణకి తీసుకోవడం కూడా విపరీతమైన మేకప్‌లు గాని వీటన్నీ కూడా బైబిల్ సమర్థించట్లా. సింపుల్‌గా ఉండమని చెప్తోంది. వస్త్రాలు వేసుకొని సింపుల్‌గా ఉండమని చెప్తుంది బైబిలు. కాబట్టి వస్త్రాలు వేసుకోమని బైబిల్ చెప్తా ఉంటే, సింపుల్‌సిటీ బైబిల్ చెప్తా ఉంటే, ఎలా ఉన్నా పర్వాలేదు స్వేచ్ఛనిచ్చిందా బైబిలు? బైబిల్ స్వేచ్ఛనిచ్చిందా? ఆ! కాబట్టి మంచిగా నేర్పించింది బైబిల్ సమాజానికి. కాబట్టి ఈ విధంగా బైబిలు వస్త్రధారణ విషయంలో మంచి వాక్యాలున్నాయి. వస్త్రధారణ వేసుకోమని చక్కగా స్త్రీగా, పురుషుడుగా ఉండమని చెప్తా ఉంది. చక్కగా బట్టలేసుకోమని దేవుడు చర్మపు చొక్కాలు మొదట వేశాడు. ఇప్పుడు కూడా బట్టలు వేసుకొని చక్కగా ఉండమని చెప్తా ఉంటే, గుడ్డలోడి తీసుకొని చెడ్డీలేసుకొని, లేతే బట్టలు నగ్నంగా కనపడుతూ, ఆ విధంగా అసభ్యంగా కనపడుతూ ఉండమని బైబిల్ చెప్పిందా? ఏం చెప్పింది? కాబట్టి ఎవడో అలా జీవిస్తూ ఉంటే దాన్ని బట్టి క్రైస్తవం విస్తరించలేదు. క్రైస్తవం ఎప్పుడు విస్తరించిందంటే దేవుడు పరిశుద్ధ దేవుడని గుర్తించి ఆయన మార్గాలను అనుసరిస్తూ, ఆ సేవ చేస్తూ, ఆ మార్గంలో ముందుకు పోతే ఈ మతం నచ్చి మంచితనం తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోయింది. ఇప్పుడేమవుతా ఉందంటే కేవలం మతం అనే దాన్ని పెట్టుకొని కానీ దాని ఆచారాలు పాటించకుండా క్రైస్తవ్యం గురించి ఏదో పుట్టుకతో క్రైస్తవ్యులు పుట్టి కానీ క్రైస్తవ్యం గురించి కానీ బైబిల్ గురించి తెలుసుకోకుండా ఆ విధంగా కొనసాగుతుంది. అది. అయితే మరి ఇక్కడ నువ్వు ఏ మతం గొప్పదనే విషయంలో ఇది చెప్పావు కదా! క్రైస్తవం గురించి. మరి హిందుత్వం గురించి చెప్పావా? చెప్పావంట. మరి ఇప్పుడు కుంభమేళాలో నాగసాధువులని చెప్పి, వాళ్ళని చెప్పి, అఘోరాలని చెప్పి మొత్తం బట్టలిడుచుకొని తిరుగుతున్నారు గదా! మరి ఏ మతం చెప్పింది బట్టలు ఉడదీసుకొని తిరగమని చెప్పి? క్రైస్తవం చెప్పిందా? హిందుత్వం చెప్పిందా? మరి దాని గురించి చెప్పవా? అంటే తంతారనా? హిందువులు తంతారనా? నువ్వు హిందువుల గురించి చెప్పవు. క్రైస్తవుల గురించే చెప్తావు నువ్వు. ఆ! క్రైస్తవ్యం అయితే చెప్పలేదు. గుడ్డలిడుచుకొని తిరగమని క్రైస్తవం చెప్పలా. మరి హిందుత్వంలో మా నాగసాధువులు గాని, ఇప్పుడు అఘోరాలు గాని వీళ్ళంతా కూడా గుడ్డలేడుసుకొని తిరుగుతున్నప్పుడు వాళ్ళని పూజిస్తూ ఉన్నారు, వాళ్ళని గౌరవిస్తున్నారు, దండలేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి వాటి గురించి మాట్లాడవా? మరి అందువల్లనే హిందూ మతం విస్తరించింది. మరి దాని గురించి కూడా మాట్లాడు. మాట్లాడు ఏ మతం గొప్పదని వీడు హెడ్డింగ్ పెట్టడం కాదు. దాని గురించి కూడా మాట్లాడు మరి. సరేనా? తర్వాత చూద్దామండి ముస్లిమ్స్ గురించి. ఇప్పుడు లేటెస్ట్‌గా సమాచారం ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇది నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను అజర్బైజాన్ దాని కిందనున్న ఇరాక్. అజర్బైజాన్ దేశం పక్కనే ఉంది ఇరాక్. ఇరాక్‌లో ఏంటంటే నిన్నే పాస్ చట్టం లా అయింది. 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అది ముందు పెట్టారు. కాకపోతే అది ఎవరు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడైతే మొత్తం సభ్యత్వం అంటే నిజం సిగ్గుండాలి. మతస్థులు ఏ అంటే వీళ్ళెలా నమ్ముతున్నారంటే మహమ్మద్ ప్రవక్త. ఈ ఖురాన్‌లో మహమ్మద్ ప్రవక్త పెద్దాయన ఉంటారు కదా! ఈ ఇస్లామిక్ అందరికి. సో, ఆయన 13 పెళ్ళాలను చేసుకున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడే ఉన్నది. గూగుల్‌లో ఉంటది. సో, లాస్ట్ పెళ్ళాం వచ్చేసి 6 సంవత్సరాల అమ్మాయి. సో, ఆయన ఏ ఉద్దేశంతో చేసుకున్నారో, దేనికి చేసుకున్నారో తెలీదు గానీ, సో, ఆయన చేసుకున్నారు కదా! మనం చేసుకుంటే తప్పేంటి అని చెప్పి ఖురాన్ ఆధారంగా ఈ ఇరాక్‌లో అయితే చట్టాన్ని తీసుకొచ్చారు. 9 సంవత్సరాల అమ్మాయినైతే పెళ్లి చేసుకోవచ్చు. నిజంగా భగవంతుడు ఉన్నాడో లేడో తెలీదు గానీ, ఉంటే గనక మొత్తం అంతా నాశనం అయిపోద్ది. అయినా చూడండి తప్పు, పాపం మనిషి చేసినా, ప్రాంతం చేసినా, దేశం చేసినా, అసలు గ్రహం చేసినా అది తప్పే. మీరు చట్టాలు అలాగే ఉన్నాయి కదా! 9 సంవత్సరాల అమ్మాయిలతో పెళ్ళంటే, ఆ చట్టం గురించి మనం ఏం మాట్లాడతాం? ఇక్కడ చెప్పేది విను. నువ్వు మహమ్మద్ ప్రవక్త ఎంతమందిని చేసుకున్నాడు? ఏ వయసు అమ్మాయిని చేసుకున్నాడు? అని చెప్పావు. బావుంది. మరి కృష్ణుడు ఎంతమందిని చేసుకున్నాడు? రాముడు సీతమ్మని ఏ వయసులో పెళ్లి చేసుకున్నాడు అనేది కూడా చెప్పాలి కదా నువ్వు. చెప్పవు. ఎందుకంటే ఏ మతం గొప్పదని హెడ్డింగ్ పెట్టావు గానీ, హిందుత్వం గురించి నువ్వు చెప్పావా? హిందూ మతం గురించి చెప్పావా? చెప్పవు. కాబట్టి మేము చెప్తాం గదా! ఇప్పుడు అంటే ముస్లిమ్స్‌ని, క్రైస్తవుల్ని ఏదో అన్నా పర్వాలేదు. వీడియో వైరల్ అవుతది. వ్యూస్ వస్తే చాలు నీకు. అంతే కదా! హిందువుల గురించి చెప్పవు నువ్వు. యథార్థపరుడు కాదు నువ్వు. నేను చెప్తాను చూడు. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త 11 మందిని చేసుకున్నాడు. 6 ఏళ్ల అమ్మాయిని చేసుకున్నాడు అని చెప్పావు. ఓకే. మరి కృష్ణుడి గురించి చెప్పు మరి నువ్వు. కృష్ణుడి గురించి చెప్పవా? 8 మంది ఈ భార్యలుగా చెప్తా ఉన్నారు. అలాగే 16,108 మంది కూడా భార్యలని గూగుల్ చెప్తా ఉంది. హిందూ గ్రంథాల్లో ఉంది. అఫీషియలు, అనఫీషియలు, ఉపపత్నులు, తప్పత్నులు కాన్సెప్ట్ కదా! మరి ఇంతమందిని చేసుకున్నప్పుడు మరి దాని గురించి చెప్పవా లెక్క? సరే. ఎంతమంది చేసుకుంటే ఏంటి? వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం ఎంతమందిని చేసుకున్నారు అది విషయం. సరే. ఇప్పుడు మరి మహమ్మద్ ప్రవక్త 6 ఏళ్ల అమ్మాయిని చేసుకున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడావు కదా! ఇప్పుడు చూడు నేను రాముడి గురించి చెప్తాను. శ్రీరాముడు సీతమ్మని 6 ఏళ్ల వయసులో చేసుకున్నాడు పెళ్లి. రామాయణం ఆధారంగా వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకున్నాడు. మరి దీనికేం సమాధానం చెప్తావు నువ్వు? ఆ! చూడు స్క్రీన్ మీద పెడతాను. ఇదేదో ఊరక చెప్పట్లేదు. గ్రంథంలోనే చెప్తాను చూడు.
నేను రామాయణం మీద ఒక పీడిఎఫ్ రాస్తాను, అది డిస్క్రిప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో 13వ నెంబర్ ప్రశ్న, రాముడు చేసుకుంది బాల్య వివాహమా? ఇక్కడ చూడండి, అరణ్యకాండ 47వ సర్గ 8-10 శ్లోకాలు. రామునికి పట్టాభిషేకం జరిగే సమయానికి రాముని వయసు 25, అప్పటికి సీత వయసు 18 ఏళ్ళు. అంటే ఇద్దరి మధ్యలో తేడా ఉంటుంది. రాముడికి సీతకి మధ్యలో వయసు ఎంత తేడా ఉందంటే 25 - 18 అంటే 7 ఏళ్ళు. ఇద్దరికి మధ్యలో 7 ఏళ్ళు తేడా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, సీతకి రాముడితో పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు రాముడికి పట్టాభిషేకం చేశారు, లేదా సీత అత్తగారింటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత రాముడితో కలిసి వనవాసానికి వచ్చింది అంటే 12 సంవత్సరాలు నిండిన తర్వాత 13వ సంవత్సరంలో ఆమె వనవాసానికి వెళ్ళింది. అరణ్యకాండ 47వ సర్గ 3-5 శ్లోకాలు, అలాగే సుందరకాండ 33వ సర్గ 17-18 శ్లోకాలు ప్రకారంగా చూస్తే ఇప్పుడు 13 సంవత్సరాల రాముడు 6 సంవత్సరాల సీతను పెళ్లి చేసుకుంటేనే లెక్క సరిపోద్ది. ఎలా సరిపోద్దో చూద్దాం. చూడండి, అరణ్యకాండ 47వ సర్గ 8-10 శ్లోకాలు కనుక చూస్తే సీతకి 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు. ఇది అరణ్యవాసానికి వచ్చే టైంకి చూద్దాం. దాని ప్రకారంగా చూస్తే చూడండి, 12 సంవత్సరాలు ఎక్కడుంది సీత? అత్తగారింట్లో ఉంది. ఓకే, 12 సంవత్సరాలు అత్తగారింట్లో ఉంది. అలాగే సీత పెళ్లి చేసుకున్న వయసు వచ్చేసరికి 6 సంవత్సరాలు అనుకుంటే 12 + 6 ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు వస్తుంది. అదే కదా చెప్తుంది. రాముడు వనవాసానికి వెళ్ళే టయానికి సీత వయసు ఎంత? 18 సంవత్సరాలు చెప్తుంది. అరణ్యకాండ 47వ సర్గ 8-10 శ్లోకాల్లో వనవాసానికి వచ్చే టయానికి సీత వయసు 18 సంవత్సరాలు. ఆ 18 సంవత్సరాలు ఎలా వస్తుంది అంటే 12 సంవత్సరాలు సీత అత్తగారింట్లో ఉంది, 6 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు కాబట్టి 6 + 12 18 సంవత్సరాలు. అంటే సీతను పెళ్లి చేసుకున్న వయసు రాముడు సీతను పెళ్లి చేసుకున్న వయసు 6 సంవత్సరాలు. అప్పుడు రాముడు వయసు ఎంత వస్తుంది? 13 సంవత్సరాలు వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే చూద్దాం, 13 ప్లస్ మనకి ఈ 18 కలుపుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అప్పుడు రాముడు సీతని 6 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే 13 సంవత్సరాలు రాముడు, 6 సంవత్సరాలు సీతను పెళ్లి చేసుకుంటే 12 సంవత్సరాలు సీత అత్తగారింట్లో ఉంటే కనుక గమనిస్తే 13 సంవత్సరాలు రాముడు ప్లస్ మనకి 12 సంవత్సరాలు అత్తగారింట్లో ఉన్న సీత వయసు, అంటే 13 + 12 కలిపితే 25 సంవత్సరాలు వచ్చింది. అదే మనకు చెప్తుంది అరణ్యకాండ 47 సర్గలో. ఇప్పుడు ఈ ప్రకారంగా మీకు లెక్క అర్థమయ్యేలా తెలియదు. చూడండి, స్క్రీన్ మీద జాగ్రత్త లెక్కెట్టుకోండి. రాముడు సీతను పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు ఎంత అంటే 13 సంవత్సరాలు. తర్వాత 12 సంవత్సరాలు సీతతో కూడా ఉన్నాడు అమ్మ దగ్గర, అప్పటికి 25 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అప్పుడు వనవాసానికి బయలుదేరాడు. ఇది రాముడు గురించి. సీత గురించి వచ్చేసరికి సీత రాముడిని 6 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే 12 సంవత్సరాలు అత్తగారింట్లో ఉంటే సీత వయసు అరణ్యవాసానికి బయలుదేరడానికి 18 సంవత్సరాలు చెప్తుంది రామాయణం. ఆ ప్రకారంగా రాముడి వయసు 13 సంవత్సరాలు, సీత వయసు 6 సంవత్సరాలు పెళ్లి చేసుకునే టయానికి. 12 సంవత్సరాలు అత్తగారింట్లో ఉన్నారు సీత, అలాగే రాముడు అమ్మగారింట్లో ఉన్నాడు. ఆ ప్రకారంగా 25వ సంవత్సరంలో రాముడు బయలుదేరాడు వనవాసానికి, 18 సంవత్సరంలో సీత బయలుదేరింది. ఇది చెప్తున్న రామాయణ ప్రకారంగా. ఇప్పుడు మరి మహమ్మద్ ప్రవక్త 6 ఏళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు అన్నావు కదా, మరి రాముడు 6 ఏళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు కదా, మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఒక మతాన్ని దూషిస్తున్నావు, ఒక మతాన్ని అవమానిస్తున్నావు కదా మరి. కాబట్టి నీకెందుకయ్యా, నువ్వు దేశ విదేశాలు చూసుకుంటున్నావు, ఆటగాడిలాగా పెళ్లి పెట్టాక లేకుండా దేంతో మంది దాంతో తిరుగుతున్నావు, ఆట ఆడుతున్నావు శుభ్రంగా. ఆ పని చేసుకో. అనవసరంగా వ్యూస్ కోసం అని ఏలు పెట్టి గెలుక్కున్నావు అనుకో, కింద మీద వాయించి కొడతాం అనమాట. అలా మామూలుగా కాదు, అది స్క్రిప్చర్స్తో కొడతాం. మాకు దాడులు చేయటం అది రాలేదు, మాకు కేవలము సత్యం చెప్తాం, గ్రంథం మాత్రం సత్యం చెప్పి బుద్ధి చెప్తాం అనమాట. ఇది విషయం మిత్రులారా. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి. ముఖ్యంగా గమనించండి, అన్వేషణ బ్రదర్ గమనించు, నాస్తికుడివి నువ్వు నాస్తికుడు నటన చేస్తున్నావు, నాస్తికుడివి. ఇప్పుడు ముందు నాస్తికత్వం బెటరా ఆస్తికత్వం బెటరా ఆలోచించే. నాస్తికత్వం వల్ల నువ్వు ఆటగాళ్ళ తయారయ్యావు. ఆస్తికత్వం అంటే ఆటగాడు అయ్యేవాడు కాదు. బైబిల్ ప్రకారంగా వ్యభిచారం తప్పని బైబిల్ చెప్తుంది, మోహపు చూపే పాపం అని చెప్తుంది బైబిల్ ప్రకారంగా. నువ్వు ఆస్తికత్వం ఉంటే ఇలాంటి పాపాలు చేయవు, నువ్వు నాస్తికుడివి. నాస్తికత్వమే ప్రమాదం. ఒక సభ్యత సంస్కారం వావి వరుసలు లేకుండా అయిపోతావు అని నిన్ను చూస్తే అర్థమవుతోంది. కాబట్టి పరిశుద్ధత నేర్పినటువంటి బైబిల్ గ్రంథం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసావనుకో, ఖచ్చితంగా నీ మీదే పడుద్ది ఆ బురద. సూర్యుడి మీద ఉమ్మేయాలని చూసావు అనుకో, ఆ ఉమ్ము నీ మీద పడుతుంది. గుర్తుపెట్టుకో, నేను వదిలిపెట్టావు. నువ్వు బైబిల్ గురించి, అలాగే నెక్స్ట్ వీడియోలో పాస్టర్లు గారు దొంగ పాస్టర్ గురించి చెప్తున్నాడు. నువ్వు వ్యక్తులను చూపించగలవు,
గ్రంథంలో తప్పు చూపించలేవు. ఇది నా ఛాలెంజ్. అదే విషయం మిత్రులారా, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నచ్చితే కనుక షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రైజ్ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ.